హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఈ పల్లీ చట్నీ వచ్చేసి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. అవును, ఇంతకీ మీకు చట్నీ నంచుకుని తినటం ఇష్టమా, లేదంటే చట్నీని ముంచుకుని తినటం ఇష్టమా? కమెంట్ చేయండి. నేనైతే చట్నీని ముంచుకుని తినే బ్యాచ్ అనమాట. ముందుగా ఈ చట్నీ కోసం ఒక టీ గ్లాస్ పల్లీలను అయితే తీసుకొని వేయించుకుంటున్నాను. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా 7-8 నిమిషాలకి మనకి పల్లీలు అనేవి బాగా వేగి ఉంటాయి. ఇవి ఇప్పుడు కొద్దిగా సైడ్కి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలను తీసుకోండి. అలాగే ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను. మనకి ఎండుమిరపకాయలు అనేవి త్వరగానే వేగిపోతాయి, చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసి ఒకసారి అంతా మొత్తం బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక గరిటతో ఒకసారి మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ కోసం పోపు కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు అందరినీ కూడా చట్నీలోకి వేసుకుంటే మనకి టేస్టీ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు టైం లేనప్పుడు ముందుగా పల్లీలను వేయించేసుకొని అప్పటికప్పుడు ఈ ఎండుమిర్చి వేయించుకొని పోపు పెట్టుకుంటే మనకి టేస్టీ పల్లీ చట్నీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.